ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య, వైద్యం, రైతుల సంక్షేమ ప్రభుత్వం ఉండాల్సింది. కేవలం దాచుకో పంచుకో అనే ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కేవలం 4 సార్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న తన సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ లేదనే ఒక దురుద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో పులివెందులలో మెడికల్ కాలేజ్ ఉంది అని ఒక బాధతో ఈరోజు ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ చేయడం ఒక స్వార్థపూర్వకమైన, దాంతోపాటు తన ఎంటమ్మడి ఉండే నాయకులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు, వైద్యానికి, రైతులకు చేసిన మంచితనాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నట్టేటిన ముచ్చిన రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు శాసనమండలిలో మేము నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజల తరపున వాళ్ళ వాయిస్ను మెడికల్ కాలేజ్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిరసన తెలియడం జరుగుతుంది. యోగా డే కోసం 300 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు ఖర్చు పెడితే ఒక కాలేజీ పూర్తిగా నిర్మాణం అయిపోయే పరిస్థితుంది. మీకు 5,000 కోట్లు అయితే ఈరోజు 10 మెడికల్ కాలేజీలు కూడా పూర్తయ్యే పరిస్థితుంటే, కానీ మీరు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? 20,000 కోట్లు, దగ్గర 20,000 కోట్లు మీరు హెల్త్లో బడ్జెట్ పెట్టారు. దాంట్లో సంవత్సరానికి 2,000 కోట్లు ఇచ్చినా కూడా మీకు కంప్లీట్ అయిపోద్ది. దాన్ని చేయట్లేదు. రెండోది, ఆరోగ్యశ్రీకి సంవత్సరానికి 3,600 కోట్లు ఆరోగ్యశ్రీ చెల్లించాల్సి వస్తూ ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా మళ్ళీ 1,000 కోట్లు చెల్లించే పరిస్థితి వచ్చింది ఈరోజు సంవత్సరానికి. ఇవన్నీ కూడా బడ్జెట్లో మీకు 10,000 కోట్లు సంవత్సరానికి మిగిలే అవకాశం ఉన్నా కూడా కేవలం మీరు ప్రైవేటు వ్యక్తులకి, మీకు ఎలక్షన్ చందాలు ఇచ్చిన కంపెనీలకు దారాదత్తం చేయడానికి ఈ కుట్రకి తెరదిపారని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే 5,000 కోట్లు మీ దగ్గర లేవంటే 2 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. అప్పు తెచ్చిన 2 లక్షల కోట్లలో కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు మెడికల్ కాలేజ్ పూర్తయి దాదాపు 28,000 బెడ్లు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవైలబిలిటీ వచ్చే పరిస్థితి ఉంది. విద్యార్థులకు కూడా ఎంతో కొన్ని వేల మంది విద్యార్థులు ఈరోజు వైద్య విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించే అవకాశం ఉంది. కానీ పేద బడుగు బలహీన వర్గాలకు మొత్తానికి వైద్యం దూరం చేసి ఈరోజు మొత్తం ప్రైవేట్ పరం చేస్తే వీళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచుకోవచ్చిన దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ జీవోలను రద్దు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకోవడం నిజంగా ప్రజల్లో ఏ ఒక్కరు కూడా హర్షించట్లేదు. దీనిని ఈరోజు అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే తన స్వార్థ రాజకీయాల కోసం, తన బినామీలకి, తన అనుచరులకి, తన పార్టీ వ్యక్తులకి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కట్టబెట్టడం కోసం ఈ విధంగా చేస్తున్నారు. అంతేకాకుండా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లే ముఖ్యమంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కొత్తది కట్టని పరిస్థితి మనం చూసాం. కానీ జగనన్న కేవలం 5 ఏళ్ళలో, అందులో 2 ఏళ్ళు కోవిడ్తో పోయినా కూడా 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి శ్రీకారం చుట్టడంతో జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది, జగన్ గారి పేరు చెరిపేయాలనే దురుద్దేశంతో ఇలాంటి పని చేస్తూ ఉన్నారు. ఒక స్కామ్ కనిపిస్తూ ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం వీళ్ళు ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఏమో ఆ మెడికల్ కాలేజీలకి ఉన్న వైఎస్ఆర్ గారి పేరును తొలగించారు. రెండోదేమో నిర్మాణ పనులు ఆపేస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. తర్వాత తీసుకుంటే ఎన్ఎంసీకి పులివెందుల మెడికల్ కాలేజీలకి సీట్లు వద్దు అంటూ రాయడం జరిగింది. 4వ విషయం ఏంటంటే ఒక సేఫ్ క్లోజర్ కమిటీని వేసి ఏ విధంగా కాంట్రాక్టర్స్ని వెనక్కి పంపాలో ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైనా కమిటీలు ఎందుకు వేస్తారు? మెడికల్ కాలేజ్ పనులు త్వరితగతిన అయ్యేట్టుగా నిర్ణయం తీసుకోవడానికి కమిటీలు వేస్తారు. కానీ వీళ్ళు వీటిని ప్రైవేటైజేషన్ చేయడానికి ఈరోజు ఈ విధంగా కమిటీలు వేసే పరిస్థితి మనం చూసాము. మెడికల్ కాలేజీలని ఆపేయడం కోసం, ప్రైవేటైజేషన్ చేయడం కోసం వీళ్ళు జీవో నంబర్ 590 ఇచ్చారు. అది వెనక్కి తీసుకునేంత వరకు మేము పోరాటం ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు ఉత్సాహం ప్రదర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నిరసన ర్యాలీని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు.
ర్యాలీని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైన పోలీసులు దౌర్జన్యం చేశారు.